కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని అది ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఖైరతాబాద్లోని బస్తీ దవాఖానాను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండటాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి నీతి రీతి ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి చేర్చుకుందని ఇది అవినీతి కాదా అని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా బయట మరోలా మాట్లాడుతున్నారని, అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మా పార్టీ ఎమ్మెల్యే ఉంటే మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఎందుకు వచ్చింది? ఆయన మా పార్టీ ఏ పార్టీ ఇటు ఉండే ప్రజలందరికీ తెలుసు. ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో వేయిండు, అందరికి అన్ని ఎరికే. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. మా పార్టీ ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఎట్లా వస్తుందా? దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్. ఏమైనా నీతి ఉందా వాళ్ళకు? ఏమైనా రీతి ఉందా? అసలు ఏమైనా ఇజ్జత్ ఉందా అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి. ఎంతసేపు కొట్లాడుకున్నాడు, ఎంతసేపు అని. ఇంకోటి ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారిన వాళ్ళకి ఏమైనా సిగ్గుందా? అది ఏ పార్టీలోనే ఉంటే చెప్పలేని దౌర్భాగ్యం ఏంది నాకు అర్థం కాదు. చెప్పు దమ్ముంటే నేను కాంగ్రెస్ లో పోయినా, అవసరమైతే ఉప ఎన్నిక కొట్లాడతా, నాకు ప్రజల మేమేదో పెద్ద పొడి చేసినాం, అద్భుతాలు చేసినాం, 2 ఏళ్లలో విజయోత్సవాలు చేస్తున్నారు కదా, చేయి రాండ్రి ఎలక్షన్లకు. ఎవరు వద్దన్నమా? అల్టిమేట్ ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. దానికి నాయకుడు ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ, ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే, మా పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోవడమే కాకుండా స్పీకర్ గారి కాడనేమో అబద్దాలు, లే మేము పార్టీ మారలేని అబద్దాలు, బయటనేమో స్టార్ క్యాంపెయినర్లలో ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది. అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి చెప్పు. కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసివేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని మండిపడ్డారు. శేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానాను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానాలో సదుపాయాలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త వైన్ షాపుల అప్లికేషన్ ఫీజు 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచారని విమర్శించారు. దరఖాస్తులు తక్కువ వచ్చాయని వారం రోజులు గడువు పెంచిందని మండిపడ్డారు. మద్యం దుకాణాల మీద ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం శ్రద్ధ మీద లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ ఎందుకు రావడం లేదని, బస్తీ దవాఖానాల్లో మందులు ఎందుకు లేవని నిలదీశారు. బస్తీ దవాఖానా సిబ్బందికి జీతాలు ఎందుకు వేయలేదన్నారు. ఒక్కరోజైనా రివ్యూ చేశావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మద్యం దుకాణాల గురించి తప్ప గరీబ్ వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని మండిపడ్డారు. కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు అప్లికేషన్. 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అదే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. గింతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖాన్ల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖాన్ల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖాన్ల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి బస్తీ దవాఖానా పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానా కరెంట్ నడుస్తుంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించే పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల బలిదానం దేశానికి గర్వకారణమని కొనియాడారు. పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని, సమాజంలో భద్రత శాంతిని కాపాడడంలో పోలీసులు నిరంతరం పోరాడుతున్నారని ఆయన అన్నారు. దేశ సరిహద్దుల్లో 1959లో జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది వీరుల స్మారకార్థం ఈ రోజును జరుపుకోవడం మనందరి బాధ్యత అని, వారి ధైర్య సాహసాలు దేశభక్తి భావితరాలకు ఎంతో ఆదర్శమన్నారు. ఒక మాహౌల్ క్రియేట్ చేయడం, ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, దాంతో లా అండ్ ఆర్డర్ పని చేయవచ్చు, వాళ్ళ యంత్రాంగం పని చేయవచ్చు. అది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గివ్స్ అ రింగ్ ఆఫ్ ఫెన్స్ టు ద సివిల్ డిపార్ట్మెంట్. వారు ఒక రింగ్ ఆఫ్ ఫెన్స్ ఇస్తారు. ఆ రింగ్ ఆఫ్ ఫెన్స్ లోపల ఉన్ననే మనము సివిల్ డిపార్ట్మెంట్స్ అని పని చేయగలుగుతాయి. ఆ ప్రొటెక్షన్ తోటి, ఆ భరోసా తోటి, ఆ భద్రత తోటినే సివిల్ డిపార్ట్మెంట్ వారు పని ఒకవేళ చేయగలుగుతారు. So I really wish my heartful gratitude, my heartful wishes and heartful condolences to all the great lives of brave soldiers, of brave policemen who have lost their life in the call of nation. చైనా సరిహద్దు ప్రాంతంలోని లడక్, అక్సాయ్ చిన్ ప్రాంతాలు మనకు చాలా కీలకమైనవి. సో అటువంటి ప్రాంతంలో చైనా 1959లో అక్కడ మన సిఆర్పిఎఫ్ బలగాలు గస్తీ చేస్తున్న సందర్భంగా హాట్ స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో ఈ కరణ్ సింగ్ మనకు ఆయన డిఎస్పీగా తన బృందంతో గస్తీ నిర్వహించడం జరుగుతున్నది అక్కడ. సో అప్పటికి ఇంకా మనకు ఈ ఐటీబీఎఫ్ కానీ లేదంటే మనకు బిఎస్ఎఫ్ అటువంటి ఇంకా అప్పటికి మన దగ్గర బలగాలు లేవు. సో అటువంటి సందర్భంలో ఒక్కసారిగా చైనా ఈ హాట్ స్ప్రింగ్స్ అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఒకసారిగా మన పోలీస్ సిఆర్పిఎఫ్ బలగాలపైకి తిరగబడడం జరిగింది. దాంతో దాదాపు 21 మందితో పోలీసు సంబంధించిన రెజిమెంట్ నుంచి కరణ్ సింగ్ గారు అక్కడ విధులు నిర్వహించే సందర్భంలో దాదాపు 10 మంది వరకు అక్కడ అమరులవడం జరిగింది. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. సిఐ ప్రశాంత్, అదేవిధంగా డిఐ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాలి నాయుడు, ఎస్ఐలు చంద్రశేఖర్, గీత అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రాణాలను లెక్క చేయకుండా విధులలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అల్వాల్ సిఐ ప్రతాప్ మాట్లాడుతూ ప్రజా రక్షణ కోసం అమరులైన పోలీసుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. ప్రతి పోలీసు దేశానికి వెన్నెముక లాంటి వాడని, అనంతరం యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు సిఐ ప్రశాంత్, డిఐ తిమ్మప్ప. అంబర్పేట్ కార్ హెడ్ క్వార్టర్లో అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో వందలాది పోలీస్ అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరవలేనివని, వారి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. Cannot do their duty without the immense sacrifices made by their families. We extend our deepest gratitude to the families who will forever be remembered as true heroes. They died serving the nation, but they left us with so much inspiration. My condolence to our national heroes. Our thoughts and prayers are with you and your family. In 2019, it was 34,384. Every year, 500 were awarded around. So, these are 37,000 people, police officers sacrificed their lives during peace time while serving the call of nature, the call of service like they are doing it. That's what they felt it. It is the nature's call for them to sacrifice their lives. Because they joined this service, they are ready to give up their lives anytime for the nation. So that's what the natural instinct we have got for the society, and we're contributing to that way. And you know, how many people died in army? We have a lot of respect for army, but still how many people died in army?
23,000 people died in army, and we are much more than their numbers, much more than their sacrifices like the army. We have a lot of respect for army, community and all their uniform, they wear uniform. But our sacrifice numbers are much greater than their sacrifices during the peace time. During the peace time, we have made ultimate sacrifice for the nation, for the development, for the cause of social upliftment, for the cause of maintenance law and order. We have seen ఇప్పుడు కసబ్లో అందరూ గుర్తు చేస్తారు, అందరూ తెలుసు. But who the person who went and sacrificed life for Kasab? Tukaram. We don't remember his name also. We don't try to remember also. ఒక కాన్సర్ట్ వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు పట్టుకొని వెళ్ళి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు, ఆయన అల్టిమేట్ సాక్రిఫైస్. బట్ we don't remember. So they always remember. ఏటా దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆసుపత్రులకు కొంతమంది క్యూ కడుతూ ఉంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ కొంతమంది ప్రమాదాలకి గురయ్యారు. హైదరాబాదులో టపాసులు కాలుస్తూ గాయపడ్డవారు మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి వరుస కట్టారు. ఒక సరోజినీ దేవి ఆసుపత్రి వారికి తగిన చికిత్స చేసినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. వారిలో 5 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. మేజర్ కేసులని మిగతావన్నీ అప్పుడే ట్రీట్మెంట్ అందించి పంపించినట్లు వైద్యురాలు తెలిపారు. अब ठीक हो गया? नहीं पता है। सैलिन वॉश हुआ? अच्छा था ना? आप तो भिजवा तो से ना? आप तो ठीक है, सुबह थोड़ा फिक्र मत करो, ना देख लेते डॉक्टर। జయద్గిరిగుట్ట వెంకటేశ్వర్ నగర్లోని బస్తీ దవాఖానాను 122వ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నర్సులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన ప్రజలతో ముచ్చటించారు. ప్రతి నిరుపేదకు వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం బస్తీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకనైనా బస్తీ దవాఖానాలకు కావలసిన సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రోజాదేవి డిమాండ్ చేశారు. వివేకానంద నగర్ డివిజన్లో బస్తీ దవాఖానాను సందర్శించడం జరిగింది. గతంలో కూడా మేము ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది, రెగ్యులర్గా కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా ప్రజలకు సేవలు ఎలా అందిస్తున్నారో అవన్నీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇన్స్పెక్ట్ చేసినప్పట్లో కూడా ఒకటే కంప్లైంట్ వస్తుంది, వాళ్ళకి శాలరీ సరిగ్గా అందడం లేదని. ఇప్పుడు కూడా అదే కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు గత 6 నెలల నుంచి కూడా వాళ్ళకు స్టాఫ్ నర్సులకు కానీ స్టాఫ్కి కానీ డాక్టర్స్కి కానీ ఎవరికి కూడా శాలరీస్ అందట్లేదంట. ఇలా శాలరీస్ అందకుండా కూడా వాళ్ళకి చాలా కష్టం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మెడిసిన్స్ కానివ్వండి, హాస్పిటల్కి సంబంధించిన వస్తువులు ఏవి తీసుకురావాలన్నా కూడా వాళ్ళ సొంత ఖర్చులతో తీసుకొని వచ్చి తర్వాత క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి క్లెయిమ్ చేయడం కూడా వాళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా ఆ క్లెయిమ్ అమౌంట్ కూడా రావట్లేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మెడిసిన్స్కి వాళ్ళే పెట్టి హాస్పిటల్ని నడిపించడము, శాలరీస్ రాకపోవడము చాలా ఇబ్బందిగా ఉందని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా కష్టం అవుతుంది. వాళ్ళు డాక్టర్స్గా సేవలు అందిస్తున్నారు, వాళ్ళు ఎంత సేవ అందించగలుగుతున్నారో వాళ్ళంత సేవలు అందిస్తున్నారు. కానీ ఈ బస్తీ దవాఖానా ఉద్దేశం ఏంటంటే కూడా ప్రజలకు సరిగ్గా సేవలు అందించాలి. అలాగే కూడా ఈ డాక్టర్స్ కూడా వాళ్ళ వృత్తిని కరెక్ట్గా చేయాలి అన్నది కూడా ఈ బస్తీ దవాఖానాల ఉద్దేశము. కానీ ఆ ఉద్దేశం మన కేసీఆర్ ఏ ఉద్దేశం అనుకొని ఈ బస్తీ దవాఖానాలు పెట్టినరో ఆ ఉద్దేశం సరిగ్గా ఫుల్ఫిల్ అవ్వడం లేదు.
డాక్టర్స్ కూడా అందరూ ఇలా మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎలా సేవలు అందించగలుగుతామని వాళ్ళు నిక్కర్చుగా చెప్తున్నారు.